తిరుపతి కేంద్రంగా కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగింది అని చెప్పాలి. అక్కడ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి గారు, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభినయ్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా చాలా బలంగా, చాలా సాహసోపేతంగా, చాలా వ్యవస్థీకృతంగా, చట్టబద్ధంగా కూటమి ప్రభుత్వ అరాచకాలపై తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్ర డీజీపీకి నోటీసులు ఇచ్చే స్థాయికి ఎంపీ గురుమూర్తి గారి పోరాటం చేరింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా సాక్షాత్తు ఎంపీ తన ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఎంపీ గారు, అదేవిధంగా ఆయనతో కూడినటువంటి కొంతమంది కార్పొరేటర్లు వస్తున్నటువంటి బస్సుపై తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రౌడీ మోకలు దాడి చేయటం, ఆ దాడి చేసినటువంటి విజువల్స్ను నేరుగా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఎంపీ గురుమూర్తి గారు పంపించడం. ఇదే సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఇది ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలకు ఈ విధమైనటువంటి ఎన్నికలు జరిగేటటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ, తూట్లు పొడిచేటటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన మరోవైపు కోర్టుకు వెళ్ళటం, విధిలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ డీజీపీకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ్ రెడ్డి, ఆయన నిన్న వినూత్న రీతిలో తన నిరసనని సూపర్ 6 హామీల ఎగవేతపై తన నిరసనను వ్యక్తం చేయటం ద్వారా ఒక ఉద్యమ స్ఫూర్తిని కల్పించి మొత్తం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు కూడా తన యొక్క స్ఫూర్తిని పంపించగలిగాడు. ఏదైతే ఆర్టీసీ బస్సు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మహిళా కార్యకర్తలు సగం మంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఏదైతే మేల్స్ సగం మంది ఎక్కుతారు. బస్సు ఎక్కి మగవాళ్ళు మాత్రమే టికెట్ తీసుకుంటారు. మగవాళ్ళు మాత్రమే టికెట్ తీసుకొని ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసి కండక్టర్ టికెట్ అడిగితే వాళ్ళు చేతిలో ట్యాబులు పట్టుకొని, ఇదిగండి టికెట్ తీసుకోవద్దు అని మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసి ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పమన్నారు అనేటటువంటి ఆ వాయిస్ని కండక్టర్కి వినిపిస్తూ, కండక్టర్కి చూపిస్తూ, మేము టికెట్ తీసుకోము, 9 నెలలు అయింది పార్టీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చరా అని చెప్పేసి నిలదీస్తూ, మేము మాత్రం టికెట్ తీసుకోము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే, ఈ రోజున టికెట్ తీసుకోవాల్సిన పని లేదు, మహిళలు ఎవరైనా సరే నా పేరు చెప్పండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపించినట్టే. ఆ చంద్రబాబు నాయుడు గారికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఎందుకంటే ఇదే మహిళల మీద ఆర్టీసీ అధికారులు కేసు పెట్టారు. టికెట్ తీసుకోవట్లేదని కేసు పెట్టడం జరిగింది. అంటే టికెట్ తీసుకోనందుకు చంద్రబాబు గారి మాటలు కానీ వింటే మహిళలపై కేసులు పెడతారా అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ 2 సంఘటనలు చూస్తూ ఉంటే ఇటు గురుమూర్తి గారి ప్రభావంతో కేంద్ర ఎన్నికల కమిషన్ డీజీపీకి నోటీసులు జారీ చేయటం కానివ్వండి,
తిరుపతి కేంద్రంగా మహిళా కార్యకర్తలు టికెట్ తీసుకోకుండా తిరుగుబాటు చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా కూటమి చేతగానితనాన్ని, కూటమి ఏదైతే హామీల ఉల్లంఘనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అని చెప్పాలి. గురుమూర్తి గారికి, అభినయ్ రెడ్డి గారికి కూడా, ఇద్దరు కూడా రాష్ట్రంలోని మిగతా వైఎస్ఆర్సీపీ నేతలందరికీ కూడా ఆదర్శంగా నిలిచారంటంలో ఎలాంటి సందేహం లేదు. నమస్తే.